రైలు ప్రయాణాలు చేస్తారా అనోళ్ళా? నేనైతే మా ఊరికి రైలు బండికే పోతా. అప్పుడప్పుడు రైలు బండ్లలో కూడా విచిత్రాలు కనబడతాయి నాకు. టికెట్ తీసుకోకుండా కూడా కొందరు ఎక్కుతారోళ్ళా? టికెట్ కలెక్టర్ అత్తాండంటే చాలు వాళ్ళ ముఖాలు చూడాలే. ఈ డబ్బా నుంచి ఆ డబ్బాకు, ఆ డబ్బా నుంచి ఈ డబ్బాకు తాపకోసారి మారుతూనే ఉంటారు. ఇక జనాల జాకునుడు మత్పరించుడు నాకైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే నవ్వే వస్తుంది అదేందో. అయితే ఇక టికెట్ కలెక్టర్లు కూడా టికెట్ లేని వాళ్ళకు కూడా ఉత్తగానే దొరకబడతారు. దొరికినోడు ఒప్పుకోవచ్చు కదా. ఏ రన్నికులు ఎక్కినా వచ్చే స్టేషన్లోనే దిగుతా అన్న మా ఊళ్ళు ఇంకో డబ్బాలు ఉన్నారు. ఇగో గిసోంటి పంచాయతీలు నడుస్తుంటాయి. సరే ఎవరెంత చెప్పినా టికెట్ లేని ప్రయాణం నేరమే, తప్పే. కానీ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తానులంటే వాళ్ళు ఎంత అవస్థలో ఉన్నారో కదా అని కూడా అనిపిస్తుంది నాకు. ఇదంతా ఎందుకు తీసినయ్యా అంటే పారి మనంగా రైలు బండిలు ఏమందో చూద్దాం గాని. ఈడ రైలు బండి ఆగింది కదా, పయ్యల కాడ చూడుండ్రి, ఆయనతో భయపడేరు. అబ్బరే బిడ్డ, ఇగో గిట్లెళ్ళిండేంది మనిషి. ఇంతకు ఈయన రైళ్ల పని చేసే కూలైనే అని అనుకోగల్లా. ప్యాసింజరు దొంగ బండి ఎక్కిండు అంటే టికెట్ తీసుకోలే, పైసలు లేవట. కానీ ఊరికి పోవాలే, డబ్బలెక్కుతనేమో టికెట్ కలర్ దొరకబడతాడు. అందుకే ఇగో ఇట్లా రైలు కిందికి పోయి పయ్యల మధ్యలో వండుకున్నాడు. ఇక ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 250 కిలోమీటర్లు ప్రయాణం చేసిండోళ్ళు. అరే అసలు ఏంది 250 కిలోమీటర్లు ఇగో ఇట్లా పయ్యల నడమ ప్రయాణం చేసిండంటే ఎంత అవస్థ ఇది, ఎంత తన్లాట. టికెట్ కొనుక్కొని ఊరికి పోయేందుకు కూడా పైసలు లేవంటే నాకైతే పాపం అనిపిస్తున్నదల్లా ఈ పిల్లగాని అవస్థ చూస్తుంటే. మోదీ సారు చూస్తున్నావా సారు, ఇది అసలైన మన భారతదేశం. వందే భారత్ బండ్లకు తాపకోపారి జెండా ఊపిడేగా సారు. గిట్ల గరీబోల దిక్కు కూడా నజరెయ్యి టికెట్ కు పైసలు లేక పానాలను రైలు పయ్యల కాడ పెట్టి మరీ ప్రయాణం చేసిండంటే నాకు ఈయన చూస్తే ఓ దిక్కు బాధ అనిపిస్తున్నది, ఇంకో దిక్కు ఆ గుండె ధైర్యానికి మెచ్చుకోబుదైతుంది.